వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. అప్పటికి ఇప్పటికీ వారి ప్రేమలో ఏం మార్పు లేదు. ఈ రంగు మారింది తప్ప ఏం మారలేదు. వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఘనపరుస్తూ దేవుని మాటలు ధ్యానం చేద్దాం. దేవుడు మనందరితో మాట్లాడును గాక. నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నేను మీకు పరిచయమైన వ్యక్తిని అయి ఉంటే స్తోత్రం, పరిచయం కాకపోతే ఇంకా మంచిది. లేఖనాల్లోకి వెళ్దాం. రాజుల గ్రంథంలో నుంచి మనకు పరిచయమైన ఒక సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ మనలను ప్రభు పాదాలకు మరొక్క పర్యాయం దగ్గర చేస్తున్నట్లు అనుభూతిని పరిశుద్ధాత్మదేవుడు మనకి ఇవ్వగోరుతూ ఉండగా ఆ ప్రోత్సాహకాన్ని లేఖనంలో నుంచి మీకు పరిచయం చేయాలని కోరుతున్నాను. 4వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 38, 39, 40, 41 వచనాల్లో ఉన్న సందర్భం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు, ఈ లేఖనం, ఈ సందర్భం, కాంటెక్స్ట్ మనలో ఎక్కువ మందికి పరిచయం. మీతో ముచ్చటించడానికి ప్రభు నాకు ఇచ్చిన ప్రత్యక్షత వాక్కు ఈ ఒక్క మాట నేను చదువుతాను. దాంతోపాటు మీరు చూడగలిగితే, ఒకడు కూరాకులు ఇరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాన్ని గుణమెరుగక దాని తీగలు తెంపి వడి నిండా కోసుకొని వచ్చి వంట చేశాడు. వంట చేస్తే కుండంతా ఏమైపోయింది? విషం అయిపోయింది. ఆ తర్వాత మాట మీరు నేను కలిసి చదువుదాం. దైవజనుడా, కుండలో విషమున్నదని ఏం చేశారు? రైట్. అరణ్యంలో దైవజనుని యొక్క ఆవశ్యకత ఏర్పడింది. అ క్రై ఫర్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. అరణ్యంలో దైవజనుని కొరకైన ఒక మొర్ర వినబడుతుంది. పరిపక్వత స్థాయిలో ఇఫ్ యు కాల్ ఇట్ యాజ్ ఎ కాలింగ్, దట్స్ ఫైన్. ఇఫ్ నాట్, మనం కన్విన్స్ అయిన కొలది ఇట్స్ నాట్ సింప్లీ ఏ కాల్, ఇట్స్ ఎ క్రై. ఎందుకంటే ఆ సందర్భం అలాంటిది. ఉన్నతమైన స్థాయిలో స్వరమెత్తి, దైవజనుడా, కుండలో విషమున్నది. ఈ సందర్భంలో మన ధ్యానాంశం ఈ అంచె దినాల్లో దైవజనుల కొరకైన ఒక మొర్ర వినబడుతోంది. 4 పరిస్థితుల్లో నుంచి ఆ మొర్ర వినబడుతుంది. ఆ 4 పరిస్థితులను ఈ సందర్భం, ఈ లేఖన భాగానికి సంబంధించిన కాంటెక్స్ట్లో నుంచి మీ ముందుకు తీసుకొస్తాను. మీకోసం ప్రార్థన చేసి సిద్ధపడి మీ ముందు నిలబడ్డానని సవినయంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మొదటిది, ఆ మొర్ర రావడానికి కారణం కుండ విషపూరితమైనది గనుక ఆ కేక, ఆ మొర్ర వినబడింది అని గనక మనం అనుకుంటే అది సగటు శ్రోత యొక్క ఆలోచన విధానం. కానీ ఇక్కడ కూర్చున్న మీరు, నేను, మనమందరం దేవుని శ్రేష్ఠ సంకల్పాలలో భాగస్వామ్యులం. దేవుని శ్రేష్ఠ సంకల్పాలలో దేవుడు మనకు పాలి భాగస్వామ్యాన్ని ఇచ్చారు. క్రీస్తుతో కూడా మనం పాలి భాగస్థులం. కనుక మన కొరకైనా, ఇక్కడ కూర్చున్న మన కొరకైనా 4 కోణాలు నేను ఇలా గుర్తు చేస్తాను. మొదటి కోణం నేనేమంటున్నానంటే, అది విపత్కరమైన సమయం. తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్, క్షామము ఉన్న కాలం, విపత్కరమైన సమయం. విపత్కరమైన కాలం కనుక దైవజనుడా అనే పెద్ద కేక అక్కడ వినబడింది. రెండవ కోణం, స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్, ప్రవక్తల శిష్యుల బృందం. మన గోదావరి జిల్లాల మంచి భాషలో చెప్పుకోవాలంటే వర్ధమాన అభిషక్తులు, వర్ధమాన దైవజనులు, అప్కమింగ్ ఆధ్యాత్మిక నాయకులు అనేక మంది సమకూర్చబడి ఉన్న స్థలం కనుక వారికి ఏ కీడు జరగకూడదు, వారికి అపాయం ఏమీ రాకూడదు, వారి క్షేమంగా ఉండాలి, వారు ఫలభరితంగా ఉండాలి. అందుకోసమై దైవజనుడా అనే ఒక కేక అక్కడ వినబడింది. మూడవ కోణం, ఒక శిష్యుడు ఉన్నాడు,
మంచిగా పని చేశాడు, లేబర్ చేశాడు, ప్రయాసపడ్డాడు. పైగా అతను పనివాడు అని వ్రాయబడింది బైబిల్లో. సర్వెంట్ అని మాత్రమే అనుకోవడం లేదు, పనిచేసే తత్వంతో పాటు పనిచేసే సామర్థ్యం, నైపుణ్యత కూడా ఉండాలి. కనుకనే ఒక్కడే సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలిగాడేమో. తనతో పాటు మరెవరైనా ఉన్నారో లేదో, ఒకవేళ ఉంటే వారు సహకరించి ఉంటారు. బట్ తనొక్కడైనా సరే చాలా చురుగ్గా పరుగుల మీద అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. వడి నిండా ఆకులు తెంపి తీసుకొచ్చాడు, చకచక వంట చేశాడు, వడ్డనకు సంసిద్ధం చేశాడు. కానీ లేఖనం ఆ బాబు గురించి, ఆ సోదరుని గురించి, ఆ శ్రేష్టమైన పరిశ్రమ చేసిన వాని గురించి వ్రాసిన మాట వివేకము లేని శిష్యుడు. ఎందుకంటే దాని గుణము ఎరుగక. హీ నోస్ సంథింగ్. తనకి ఏమీ తెలియని వాడు కాదు. హీ నోస్ సర్టన్ థింగ్స్. తెలియవలసినవి అతనికి చాలా తెలుసు, కానీ దాని గుణం తెలియదు. సో మూడవ కోణం వివేకము లేని శిష్యుడు. వివేకం అనే మాట సెక్యులర్గా అనిపిస్తే బైబిల్ పదం వివేచన. వివేచన లేని శిష్యుడు. వివేచన లేని అనే పదం మీకు సహించకపోతే చాలినంత వివేచన లేని శిష్యుడు. నాలుగవ కారణం వెర్రి ద్రాక్ష. ఆ పదం ఒకసారి పలుకుతారా? ద్రాక్షనే, కానీ ఏ ద్రాక్ష? వెర్రి ద్రాక్ష. ఈ 4 కీలకమైన మూల కారణాలు ఆ అరణ్యంలో దైవజనుడా అనే పెద్ద కేక వినబడ్డానికి కారణమయ్యాయి. దైవజనులారా, 100% 100% మీ పట్ల గౌరవంతో, భయభక్తులతో, పాతకాలం అలవాట్లు ప్రభు పాదాల చెంత గడిపిన వానిగా ఈ సందేశాన్ని తీసుకుని మీ ముందు పెడుతున్నాను. మొదటి కారణం విపత్కరమైన సమయాలు. ప్రస్తుతం మనం జీవిస్తున్న దినాలు, కాంటెంపరీ సొసైటీని మీరు అధ్యయనం చేయగలిగితే క్షేమం ఉన్నది అన్నట్టుగా మనం ఆశించే కోణాల్లో క్షేమం అంతరించిపోతుంది. ఈ సెగ్మెంట్ సేఫ్ అనుకున్నప్పుడు వీఆర్ నాట్ ష్యూర్ అది ఎంతకాలం సేఫ్ ఉంటుందో తెలియడం లేదు. సెక్యులర్గా తీసుకున్న అలాగే ఉంది, స్పిరిచువల్గా తీసుకున్న అలాగే ఉంది, ఫైనాన్షియల్గా తీసుకున్న అలాగే ఉంది, హెల్త్ ఏరియాస్ చూసుకున్న సరే అలాగే ఉంది. మనం పని చేస్తున్న, మనం పరిచర్య చేస్తున్న ప్రాంతాలు కానీ, ప్రజలు కానీ, పరిస్థితులు కానీ, హౌ మచ్ వీఆర్ అష్యూర్డ్ ఆఫ్ అవర్ సేఫ్టీ, మన భద్రతకు మనకి ఎంత నిశ్చయత ఉంటుంది అని ఆలోచన చేస్తే దీస్ ఆర్ నథింగ్ బట్ పెరిలిషియస్ టైమ్స్. ఇది అపోస్తులుడైన పౌలు గారి భాష. ఆత్మీయ కుమారుడు తిమోతికి 2వ పత్రిక 3వ అధ్యాయములు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. అయితే లోకములో ఉన్న సగటు అపాయాలు, యుద్ధాలు, భూకంపాలు, కరువులు, క్షామాలు, వీటి గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడ కూర్చున్న వారు సామాన్యులు కాదు కదా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు దైవభక్తి శ్రేష్టతలో, దైవరాజ్య విస్తృతిలో, దేవుని పిలుపు మేరకు పనిచేస్తున్నవారు కదా. ప్రస్తుతం మనకున్న విపత్కరమైన సమయాన్ని ఒక్క కోణంలో నేను గుర్తు చేస్తాను. ఈ వచనం మీకోసం నేను చదువుతాను. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతుకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను, పశువులను ఏం చేస్తానన్నారు ఆయన? ద రియల్ రీజన్, ద రూట్ రీజన్ ఈజ్ ఇన్గ్రాటిట్యూడ్. కృతజ్ఞత రాహిత్యం, లేకపోతే చాలినంత నమ్మకత్వం లేకపోవడం. దైవజనులారా, మీ తోడు దైవజనుడిగా, లేకపోతే మీకంటే చాలా చిన్నవానిగా మనకున్న ప్రతి క్రెడెన్షియల్, మనకు ప్రజలలో గుర్తింపును, మనకున్న ప్రతి ప్రతిభ, టాలెంట్, తలాంతు అనేక మంది ముందు మనకు గొప్ప ఆరాధనా భావాన్ని పెంపొందింప చేస్తూ ఉంటే సంతోషం. కానీ ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ కౌంటెడ్. నమ్మకత్వం దేవుడు లెక్కించే శ్రేష్టమైన కొలమానం. పిలుపుకు ఎంత నమ్మకంగా ఉన్నాం, ఫైనాన్సెస్లో ఎంత నమ్మకంగా ఉన్నాం, కుటుంబంలో ఎంత నమ్మకంగా ఉన్నాం, ఫిజికల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా, సెక్యులర్గా ప్రభు మనకు అప్పగించిన పనిలో ఎంత నమ్మకంగా ఉన్నాం. నమ్మకత్వం లేని దగ్గరెల్లను కూడా తెలియకుండా క్షామం, డ్రౌట్ క్రీపిన్ అవుతూ ఉంటుంది. పరాయి దేశానికి బానిసగా వెళ్ళిన వాడు జీవిత జ్ఞాపకాలలో, జీవిత విధానంలో బలమైన గాయాలున్నవాడు యోసేపు.
ఇట్టి యోసేపు ఒక సీజన్ ఆ దేశమైన ఐగుప్తుకు అన్నం పెట్టడానికి హీ రిమైన్డ్ ఫెయిత్ఫుల్. తన దేశం కాదు, తన ప్రజ కాదు, తన వారసత్వ సంపద కాదు, తనను గుర్తించి అభినందించేవారు అతనికి ఉన్నారో లేరో కూడా మనకు అవగాహన లేదు. బట్ స్టిల్ హీ రిమైన్డ్ ఫెయిత్ఫుల్. ఎంత నమ్మకంగా ఉన్నాడు అంటే, పంట పండిన కాలంలో పంట ప్రోగు చేశాడని మీకు తెలుసు, పంట ప్రోగు చేసిన దాన్ని భద్రం చేశాడని మీకు తెలుసు, దాన్ని ప్రజలందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాడని మనకు తెలుసు. కరువు తీవ్రం అయిపోయినప్పుడు హీ ఫార్మ్డ్ ఏ ఫైనాన్షియల్ మోడల్. సేవకులారా, ఇది మన సందేశం. నా హృదయంలో నుంచి మాట్లాడుతున్నాను, అఫ్కోర్స్ అనుభవంలో నుంచి కూడా అన్నట్టు. కరువు తీవ్రం అయిపోయినప్పుడు హీ ఫార్మ్డ్ ఏ ఫైనాన్షియల్ మోడల్. కరువులో రాజుగారి సంపద పెంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవజనులకు, దేవుని సంకల్పాలలో ఉన్నవారికి, దేవుని పిలుపులో నమ్మకత్వాన్నే శ్వాస సంపదగా ఎంచిన వారికి దేవుడిచ్చే ఆలోచన, దేవుడిచ్చే ప్రత్యక్షత, దేవుడిచ్చే కృప, దేవుడిచ్చే సామర్థ్యం ఎలా ఉంటుందంటే, అంతటా కరువు ఉండొచ్చేమో కానీ మీ హృదిలో, మదిలో, మీ గదిలో కరువు లేకుండా కాపాడి భద్రపరచగల దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, ప్రజలకు పరిచయం చేస్తున్నాం. చేతులు పైకి చాపి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దీనికి మూల కారణం వనరులు కాకపోవచ్చు, దీనికి మూల కారణం వసతులు కాకపోవచ్చు, దీనికి మూల కారణం ఇంకేదైనా బయట నుంచి వచ్చే సహాయ సహకారాలకు కాకపోవచ్చు. తన వ్యక్తిగత ఆంతరంగిక నిధి అయిన విశ్వాస్యత, తన వ్యక్తిగత ఆంతరంగిక నిధి అయిన విశ్వాస్యత యోసేపును ఆ దేశానికి అన్నం పెట్టేవానిగా చేసింది. ఎవరికైనా స్తోత్రం చెప్పాలనిపిస్తే ఘనంగా చేతులు పైకి చాపి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దైవజనులారా, మోరల్ వాల్యూస్కు కరువు ఉంది, ఫైనాన్సెస్కు కరువు ఉంది. చాలా పరిస్థితుల్లో కరువుకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. హూ కెన్ ఆన్సర్? ఎవరైనా వారి రంగాల్లో జవాబు చెప్పగలుగుతారు, కానీ జీవము గల దేవుని సావుకులమైన మనం మాత్రమే అన్ని రంగాలకు జవాబు చెప్పగల సామర్థ్యాన్ని మన నమ్మకత్వములో నుంచి దేవుడు తన కృపతో ఉద్భవింపచేయగా వీఆర్ గోయింగ్ టు రిమైన్ యాజ్ అన్ ఆన్సర్ ఇన్ ద క్రైసిస్. సంక్షోభంలో జవాబుదారీగా ఉండగలవాడే దైవజనుడు. నేను మరీ పెద్ద పదాలు వాడుతున్నాను అనుకోవట్లేదు, ఎందుకంటే మీకంటే చిన్నవాడే కనుక. సంక్షోభంలో సహితం జవాబుదారీగా ఉండగలవాడే దైవజనుడు. ఆ ప్రాంతంలో కరువు ఉంది కనుక కేకొచ్చింది, దైవజనుడా అని. సింపుల్. హూ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్? ఎవరండి దైవజనుడు? చాలా సంవత్సరాలుగా నేను అనువాదం చేస్తున్నాను ఇంగ్లీష్ నుంచి తెలుగులోనికి. నాలాంటి వాడు అనువాదం చేస్తే దైవజనుడు ఇంగ్లీష్లో మ్యాన్ ఆఫ్ గాడ్, అది పండితులు చేసిన తర్జుమా. నాలాంటి సామాన్యుడు తర్జుమా చేస్తే మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మనిషి. అల్లుడు కావచ్చు, కొడుకు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫస్ట్ ఎ మ్యాన్ ఆఫ్ హిజ్ ఓన్ గాడ్. ఓ దైవజనుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క మనిషి. దేవుని మనిషిని దేవుని కుమారునిగా ఇచ్చి ఉండొచ్చు, దేవుని మనిషిని నీకు భర్తగా ఇచ్చి ఉండొచ్చు, దేవుని మనిషిని, దేవుడు తన మనిషిని నీకు భార్యగా ఇచ్చి ఉండొచ్చు. ఈ క్రూషియల్ పాయింట్, బేసిక్ వాల్యూ, మొరాలిటీ మన జీవితాల్లో ఇనిషియేట్ అయితే మాత్రం మనల్ని మనం ఎంత గౌరవించుకుంటాం తెలుసా? దాని స్తోత్రం కలుగును గాక. నేను ఎవరితో పాటు నిలబడ్డాను? దేవుని యొక్క మనుషులతో నిలబడ్డాను. నేను ఎవరితో సహవాసం చేస్తున్నాను? దేవుని యొక్క మనుషులతో సహవాసం చేస్తున్నాను. నాకంటే వయసులో పెద్దవారు, బోలెడంత అనుభవం ఉండి ప్రపంచ దేశాలు అద్భుతమైన సేవ చేస్తున్న దైవజనులు నన్ను పరిచయం చేసి మైకిచ్చి వారు కూర్చున్నారంటే దేవుని యొక్క మనిషి గనుక. ఈరోజు ఇక్కడ కూర్చుని దేవుని మాటలు వింటున్నాం మనం. దైవజనుని కోసమైన ఒక మొర్ర సంక్షోభ సమయంలో వినబడుతోంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పరిస్థితుల్లో ఏ సంక్షోభానికైనా జవాబు దేవుడు మాత్రమే. అయితే మంచి ఫ్రేజ్ వాడతాను ఇక్కడ తీసుకునే వాళ్ళ కోసమై, మ్యాన్ ఈజ్ గాడ్స్ మెథడ్. దేవుడు వినియోగించే విధానం మనిషే. బలహీనుడైనా, పడిపోయిన వాడైనా, నలిగిపోయిన వాడైనా, సామర్థ్యం లేని వాడైనా, పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, మ్యాన్ ఈజ్ గాడ్స్ మెథడాలజీ. నరుణ్ణే దేవుడు వాడుకుంటాడు, దైవజనుణ్ణే దేవుడు వాడుకుంటాడు.
ఎదురు చూస్తున్నాడు ప్రభు. సంక్షోభాలు దైవజనుల్ని కేకలు వేసి పిలుస్తున్నాయి. ఆర్థిక సంక్షోభాలు దైవజనుల్ని కేకలు వేసి పిలుస్తున్నాయి. అనారోగ్య సంక్షోభాలు దేవుని సేవకుల్ని కేకలు వేసి పిలుస్తున్నాయి. ఈరోజు మనం నేనున్నాను అని స్పందించుదుము గాక. రెండవ మాట గుర్తు చేస్తున్నాను. నేను వాడిన పదం విలువైన బృందము అన్నాను. ఆ మాట వస్తారంటారు మీరు కూడా. విలువైన బృందం, విలువైన బృందం, విలువైన బృందం. వ్యక్తికి విలువ దేంతో వస్తోంది? సింపుల్ ఆన్సర్. ఒక వ్యక్తి యొక్క విలువను పెంపొందింపచేసేది ఆ వ్యక్తి పాటించే విలువలు. వాల్యూస్ ఫాలోడ్ బై ఎ పర్సన్ ఆర్ పర్సనాలిటీ విల్ బి ఆల్వేస్ బీ మ్యాగ్నిఫైడ్ ఇన్ హిస్ పర్సనల్ లైఫ్. ఒక వ్యక్తి తాను పాటించే విలువలే ఆ వ్యక్తి జీవితాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దుతాయి. దెన్ హౌ టు డిఫైన్ వాల్యూస్? విలువలను ఎట్లా నిర్వచించుకోవాలి? విలువలంటే సింపుల్గా మారనివే విలువలు. నేనేమన్నాను? నేను అనలేదు, వేదాంతం చెప్తుంది. మారనివే విలువలు. రోజుకి 8 గంటలు ఏ దేశం పోయినా సర్కిల్, వృత్తానికి ఎన్ని కోణాలు ఉంటాయి? 360 డిగ్రీలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా 360 డిగ్రీలే ఉంటాయి. బైబిల్కి ఎన్ని పుస్తకాలు? 66. ఏ భాషలోనైనా దేర్ ఆర్ సర్టన్ అన్చేంజబుల్ పారామీటర్స్. దోస్ ఆర్ వాట్ వీ కాల్ వాల్యూస్. అంచె దినాలలో దేవుని చేతులకు, దేవుని చేతలకు, దేవుని ప్రణాళికలకు, దేవుని ఆత్మ ప్రజ్వరిల్లడానికి దేవునికి విలువైన బృందం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైనా మాట్లాడొచ్చు, ఎవరైనా పాడొచ్చు, అందరూ రాజులైన యాజక సమూహమే అనే మాటకు నేను విరుద్ధం కాదు. కానీ దేవుడు కోరుకున్నవాడంటూ ఉంటాడు. ఎందుకంటే చరిత్ర ప్రకారం అందరి మీదకు భక్తుడు ప్రవక్త సమూయేలు తైలపు కొమ్ము పైకెత్తాట, కానీ అది డ్రిప్ అవ్వలేదట. ఆ తైలపు కొమ్ములో నుంచి తైలం క్రిందకు రాలేదట. హిస్టరీలో ఉన్న కొన్ని వ్యాఖ్యానాలు. ఆ తైలపు కొమ్ములో నుంచి అది డ్రిప్ అవ్వలేదట. ప్రభు చెప్పారు, నేను ఎన్నుకున్నవాడు కాదు. ఎన్నుకున్నవాడు కాదు అన్నంత మాత్రాన కొట్టివేయబడ్డవాడు అండలేదు. అది ఇరుకైన మనస్సు అయి ఉండొచ్చు. కొట్టివేయబడ్డవాడు అండలేదు. బట్ హీఈస్ నాట్ ద చాయిస్. ఒకటి రావాలి గొర్రెల దొడ్లో నుంచి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విలువైన బృందం, విలువైన బృందం. ఈ విలువైన బృందాన్ని హరించి వేయడానికి, ఈ విలువైన బృందాన్ని భయపెట్టడానికి, ఈ విలువైన బృందాన్ని సిక్కైపోయేలా చేయడానికి, ఈ విలువైన బృందాన్ని కలవరపరచడానికి ఎన్ని దాడులు ఆకస్మికంగా, ఎన్ని అవరోధాలు తలవని తలంపుగా, ఎన్ని ఆటంకాలు అపవాది ప్రమేయంతోనే తప్ప ఇలాంటివి రావు అనిపించేవి జరుగుతూ ఉన్నాయి. దైవజనులారా, మీరెంత విలువైన వారో మీకు తెలియాలంటే దొంగ మిమ్మల్ని ఎంత ఫోకస్ చేస్తున్నాడో మీకు తెలియాలి. ఏ దొంగ కూడా ఖాళీ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నం చేయడు. కొన్నిసార్లు ఇక్కడ కూర్చున్న మనం మన విలువను సరిగా అంచనా వేసుకోలేకపోతే నిరాశకు, నిస్పృహకు ఎక్కువ అవకాశాన్ని ఇస్తాం. ఐ రిపీట్ ఇట్ వన్ మోర్ టైం. కొన్నిసార్లు మన విలువను మనం సరిగ్గా అంచనా వేసుకోకపోతే నిరాశకు, నిస్పృహకు అవకాశం ఇస్తాం. 4 పదాలు వాడబోతున్నాను. హృదయం తెరచి వినడానికి పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయం చేయనుగాక. అయితే మన విలువ మనకు తెలియనప్పుడు నిరాశ, నిస్పృహ వరకైతే పర్వాలేదు. మన విలువ మనకు తెలియనప్పుడు విలువ తక్కువగా ప్రవర్తించే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి దైవజనులం. ఒక కామన్ మ్యాన్ లాగా, ఒక రెగ్యులర్ సగటు మనిషిలాగా, సరదాగా మందిరానికి వచ్చిపోయే వ్యక్తిలాగా మనం ఆలోచిస్తే కుదరదు అని నేను అలా అంటున్నాను. 2 కారణాలు. లేఖనాన్ని బట్టి అంటున్నాను. గత 24 సంవత్సరాలుగా సంపూర్ణ సమయం కాపరి పరిచర్యలో ఉన్న దేవుని సేవకునిగా అంటూ ఉన్నాను. మీరు నేను మాట్లాడితే అక్షరంలో నుంచి మాట్లాడతాం, అనుభవంలో నుంచి మాట్లాడతాం. మీరు మాట్లాడితే లేఖనంలో నుంచి మాట్లాడతారు, జీవితంలో నుంచి మాట్లాడతారు, అనుభవం కలిగిన వారిగా మాట్లాడతారు. ఈ విలువైన బృందం మీదకు వస్తున్న దాడులు అంత ఇంత కాదు. ఒక సందర్భాన్ని గుర్తు చేసి నేను చురుగ్గా ముందుకు వెళ్ళిపోతాను. ఆ మాట ఇలా గుర్తు చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం. సందర్భం
సుస్పష్టంగా ఉండడం కోసం చిరు ప్రయత్నం మాత్రమే ఇక్కడ ఈ వచనాన్ని చదవడానికి కారణం. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశన మగుననెను, మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించారో వారందరూ ఈ దినమును గూర్చి. ఆ చివరి మాట, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుంచి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు మొదట ఆయనను మీ యొద్దకు, అఫ్కోర్స్ ఇది యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి వ్రాయించిన మాట. దేవుని సేవకులు విలువైన బృందం. ఎందుకు విలువైన బృందం? 2 కారణాలు అక్కడ ప్రస్ఫుటంగా ఉన్నాయి. మొదటి కారణం, దే వర్ బోర్న్ ఆఫ్ గాడ్. దేవుడే వారిని పుట్టించాడు. వారు జన్మతః దేవుని యొక్క డిఎన్ఏతో జన్మించిన వారి అని చెప్పడానికి ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. మనకు తెలిసిన వాడుక పదాలే కదా. తల్లి గర్భములో నేను రూపింపబడక మునుపే, జగత్తుకు పునాదులు వేయబడక మునుపే. మన నియామకానికి మనకు మించిన వయసు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పదం బాగుండి ఉండాలి మీకు ఎవరికైనా శ్రద్ధగా వినుంటే. మనము దేవుని చేత నియమించబడ్డ దానికి 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, ఇది మనకు తెలిసింది. బట్ భూమికి పునాదులు వేయబడక మునిపే ప్రభు నియమించారు. చాలా సీనియర్స్ మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సంకల్పాల్లో చాలా సీనియర్స్. దేవుని హృదయ ఆవిర్భావ నిర్వచన సూత్రాలం మనం. దేవుని హృదయ ఆవిర్భావ సూత్రాలకు సంబంధించిన వినిమయపు రుజువులు మనం. నీ దేవుడు ఎవరు అంటే అందుకు దేవుడు ముందు పెట్టడానికి ఇష్టపడే వారిలో మనమే ఉంటాం. ప్రజలకు సూచనగా మనమే ఉంటాం, ప్రజలకు సవాలుగా మనమే ఉంటాం, ప్రజలకు సాదృశ్య రూపకమైన వ్యక్తిత్వాలుగా. దైవజనులారా, దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. నేను మనసులో నుంచి మాట్లాడడం లేదు. లేఖనాలను మీ ముందు పెట్టడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంతోషపడుతూ బాధ్యతాయుతంగా ఈ మాటలు మీ ముందు పెడుతున్నాను. వి వర్ బోర్న్ ఆఫ్ గాడ్. ఓ పర్పస్తో ప్రభు మనల్ని పుట్టించాడు. ఒక పర్పస్తో ప్రభు మనల్ని పుట్టించారు. మనకు ఒక పర్పస్ ఉంది, మనకు ఒక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఉంది, మనకంటూ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. మన పట్ల దేవునికి ప్రొడక్టివిటీ ఛాలెంజ్ ఒకటి ఉంది. దేర్ ఈజ్ పర్పస్, దేర్ ఆర్ ప్రయారిటీస్, దేర్ ఆర్ ప్లాన్స్, అండ్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ us టు బికమ్ మోర్ ప్రొడక్టివ్. మరి ఎక్కువ ఉత్పత్తిదాయకమైన వారిగా ఉండాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. ఎందుకంటే మనం ఆయన ప్రోడక్ట్స్ కనుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఉత్పాదకాలం మనం. ఆయన డిజైన్ చేసుకున్నాడు తలాంతులతో, కృపలతో, అఫ్కోర్స్ మట్టి మానవులంగా బలహీనతలతో. ఆయన డిజైన్ మనం, ఆయన రూపురేఖలం మనం. విలువైన బృందం. తర్వాత మాట ఎంత బాగుంటుందో. లూకా భక్తుని భాష అపోస్తలుల కార్యముల గ్రంథంలో దుష్టత్వం నుంచి అనేక మందిని మళ్లించడానికి ప్లస్ అనేక మందిని ఆశీర్వదించడానికి, ఈ 2 మనకు తీవ్రమైన పనులు ప్రియులారా. అందుకే మనం దేవునికి విలువైన వారం, అందుకే మనం ప్రజలకు విలువైన వారం. అఫ్కోర్స్ అర్థం చేసుకున్న వారికి. అందుకే మనం అపవాదికి, దుష్టునికి ప్రమాదకరమైన వారం. గుంటలో పడుతున్న వారిని మనం పడనివ్వం. రోగంతో శుష్కించిపోతున్న వారిని శుష్కించిపోనివ్వం. ఆకలి కడుపుతో అలా వెళ్ళిపోతూ ఉన్నవాడిని మనం వెళ్ళనివ్వం. ఎవరైనా ఆమేన్ చెప్తారా? అందుకే మనం విలువైన బృందం. ఆశీర్వాదాలు సుదూరంగా శాపగ్రస్తమైన జీవన విధానాన్ని నలిగిపోతున్న వారిని చూస్తూ మనం ఊరుకోం. ఎవరి బుర్ర మీద చేయబెట్టినా దీవించండి ప్రభువా. ప్రతి సేవకుని నోట దీవించండి ప్రభువా. చుట్టం కాదు, బంధువు కాదు, బామ్మరిది కాదు. ప్రార్థన చేయమనగానే దైవజనునికి వచ్చే చెయ్యి, నోటి వెంట పలికేది ఆశీర్వచనం. మన పిలిపే అది. మనం ఎందుకు విలువైన వాళ్ళం తెలుసా? ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి కాకపోవచ్చు. బట్ మనం దీవిస్తే దేవుడు దీవెనను క్రియారూపకం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనం మళ్ళిస్తే దేవుడు పరిస్థితుల్ని బలంగా త్రిప్పడానికి ఇష్టపడుతున్నాడు. 2013 అనుకుంటాను, ఎక్కువ సమయం వచ్చిన టీచింగ్ సెషన్కి జెరూసలేంలో ఉన్నప్పుడు 2-3 రాబాయిలతో చిన్న డిబేట్లో వాళ్ళు చెప్పిన ఒక మాట విన్నాను. అదేంటంటే, తిష్బీయుడైన ఏలియా అనే మాట ఉంది కదా. తిష్బీయుడు అంటే త్రిప్పగలిగిన వాడట. తిష్బీయుడు అంటే వాళ్ళు చెప్పారు, నేను మీకు చెప్తున్నా. అసలే బైబిల్ కాలేజీ పండితులు అయ్యగారు ఉన్నారు ఇక్కడ. తిష్బీయుడు అంటే త్రిప్పగలిగిన వాడాడు. నిజమే కదా. ఒక్కడు ఎంటైర్ కమ్యూనిటీని
ప్రభు వైపుకు తిప్పేశాడు. అందరినీ తిప్పేశాడు ప్రభు వైపుకు. ఏడ్చాడా, మొరబెట్టాడా, బాధపడ్డాడా, కడుపు మార్చుకున్నాడా, ఒంటరిగా తన జీవితంలో కుమిలిపోయాడా, ఆవేదనలో ఉన్నాడా, భయంతో ఉన్నాడా, ఆందోళనలో ఉన్నాడా, తన తోడు ఎవ్వరు కూడా లేరనే సంగతితో బాధపడుతూ ఉన్నాడా? అవన్నీ ఆయన లోపల సంగతులు. కానీ ఇజ్రాయేలు సర్వసభ్య సమాజాన్ని ఇలా తిప్పేశాడు ప్రభు వైపుకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనులారా, ఇక్కడ నా హృదయంలో ఉన్న మాట, ఆయన ప్రజలందరినీ ప్రభు వైపు తిప్పింది మాటలతో కాదు, ఆయన ప్రజలందరినీ ప్రభు వైపు తిప్పింది కార్యాలతో. ఆయన ప్రజలందరినీ ప్రభు వైపు తిప్పింది ప్రభు కార్యాలతో. ప్రభు కార్యాలు జరగడానికి పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేసిన తన కార్యంతో. ముందు మనం మొదలెడితే పరిపూర్ణమైన కార్యం ఆయన చేస్తారు. విలువైన బృందం. దైవజనులారా, మీరు చాలా విలువైన వారు. అపోస్తులైనా, ప్రవక్తలైనా, సువార్థికులైనా, కాపురులైనా, ఉపదేశకులైనా, పరిచారకులైనా, లేకపోతే దేవుడు ప్రభుత్వములు చేయు పరిచర్య కృపావరాలు మీకు ఇచ్చి ఉంటే, అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్, టాలెంట్ బేస్డ్, నాన్ టెక్నికల్, వాలంటరీ సర్వీసెస్ ఇంక్లూడింగ్ ఆటోమొబిలిటీ, ఏ రంగంలో పరిచర్య చేస్తూ ఉన్నా మనము విలువైన బృందం. దాడులు రావచ్చు, సమస్యలు రావచ్చు, భయాందోళన కల్పించే పరిస్థితులు మన చుట్టూ ఆవరించవచ్చు. ఈ పరిస్థితులు మనకు నేర్పుతున్నాయి. కేక వినబడుతుంది మనకు, దైవజనుడా అని. క్విక్గా అలర్ట్ అయ్యాడు అభిషక్తుడు, దైవజనుడు ఎలీషా. చాలా ర్యాపిడ్గా అలర్ట్ అయ్యాడు విపత్కరమైన సమయంలో వినబడుతున్న కేకకు, విలువైన బృందం మధ్యలో నుంచి వినబడుతున్న కేకకు. ముగింపుకు త్వరపడుతున్నాను నేను. 3వ సందర్భం మీకోసం గుర్తు చేస్తాను. నేను వాడిన పదం మీకు గుర్తుండాలి, వివేకము లేని శిష్యుడు. ఆ వచనం ఇంకోసారి చదువుదాం. వివేకము లేని. ఎందుకన్నాం ఆ మాట? ఎందుకన్నాం ఆ పేరు? ఎందుకు పెట్టాము ఆ అబ్బాయికి? దాని గుణము ఎరుగక. ఈ రాబోతున్న 4 నిమిషాలు మాత్రం పూర్తిగా వేదిక వైపు చూస్తూ, మన్నించండి, పూర్తిగా వేదిక వైపు చూస్తూ సజ్జమైన హృదయం తెరిచి మాటలు తీసుకోండి. అంచె దినాల అభిషక్తునికి, అంచె దినాల దైవజనునికి అత్యావశ్యకమైనది ఏమిటి అంటే వివేచన వరం అని నేను అంటాను. వివేచన వరం. టెక్నికల్ ఎబిలిటీస్, టాలెంట్స్, ఆల్ ఆర్ గ్లోరియస్ థింగ్స్, బట్ డిజర్న్మెంట్ ఆఫ్ స్పిరిట్స్, దిస్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్. ఏ ఉద్దేశంతో వాళ్ళు మన మందిరానికి వచ్చారో మనకు తెలియదండి. ఏ ఉద్దేశంతో వాళ్ళు మనల్ని సభకు పిలుస్తారో మనకు తెలియదండి. ఏ ఉద్దేశంతో మనం రాసాన్ని ఒకళ్ళు చదువుతారో మనకు తెలియదండి. ఒకళ్ళు వచ్చి కూర్చొని తీక్షణంగా మనల్ని చూస్తున్నారు. ఏ ఉద్దేశంతో చూస్తారో మనకు తెలియదు. బాగా అవసరం దైవజనులారా వివేచన. మీరు ఒకవేళ ఈ సందేశాన్ని శ్రద్ధగా వింటూ, ఎందుకండి అంత అవసరం అంటే, ఈ 4 నిమిషాలు చాలా తీవ్రంగా తీక్షణంగా వినాల్సిన 4 మాటలు చెప్తాను. ప్రస్తుతం ప్రపంచంలో 4 ఆత్మలు ప్రబలంగా పనిచేస్తున్నాయి. లిసన్ క్లోజ్లీ. దిస్ ఈజ్ అ హార్ట్ టు హార్ట్ టాక్. పరిశుద్ధాత్మదుడు మన మధ్యలో ఉన్నారు కనుక మనం వింటున్నాం. 4 ఆత్మలు ప్రబలంగా పనిచేస్తున్నాయి. నంబర్ 1 ఈజ్ ద హోలీ స్పిరిట్, బట్ ద నంబర్ 2 ఈజ్ ద డెమానిక్ స్పిరిట్. నంబర్ 3 ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ యాంటిక్రైస్ట్. నంబర్ 4 ఈజ్ అ హ్యూమన్ స్పిరిట్. మొదటిది పరిశుద్ధాత్మ, దేవునికి స్తోత్రం. రెండవది దురాత్మ, భయానకం కాదు, బాధాకరం. నంబర్ 3 స్పిరిట్ ఆఫ్ యాంటిక్రైస్ట్, అంత్యక్రీస్తు ఆత్మ, లేక క్రీస్తు విరోధి యొక్క ఆత్మ. నంబర్ 4 హ్యూమన్ స్పిరిట్. ఈ 4టిని ఈజీగా గుర్తించగలగాలి మనం. నేను పాండిత్యం మాట్లాడడం లేదు, లేఖనాల ప్రత్యక్షతని మీ ముందు పెడుతున్నాను. ఈ 4టిని ఎట్ ఎ టైం, సింగిల్ సైట్, షాట్లో గుర్తించగలగాలి. లేకపోతే అంచె దినాలలో, అపాయకరమైన కాలాల్లో మనల్ని దేవుడు నిర్దేశించిన పిలుపును మనం చేరుకోవడం సవాల్ అయిపోతుంది. వీ షుడ్ బి ఏబుల్ టు నో వాట్ ద స్పిరిట్ వర్కింగ్ దేర్. ఏ ఆత్మ అక్కడ పనిచేస్తుందో మనకు తెలియాలి. సింపుల్గా ఒక మాట చెప్తాను. పరిశుద్ధాత్ముడు పనిచేస్తే కన్విక్షన్ వస్తుంది, ఒప్పుకోలు కలుగుతుంది. ఒక వ్యక్తి ఒప్పింప చేయబడతాడు. నీరైనా నేనైనా పరిశుద్ధాత్మదేవుడు పనిచేస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మదేవుని వాక్య ప్రత్యక్షతకు ఒప్పించబడతాం. మే నాట్ బీ ద ఎలక్వెన్సీ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద స్పీకర్. మాట్లాడుతున్న ఉపన్యాసకుని యొక్క వక్తృత్వపు తలాంతులు కాకపోవచ్చు, పామరుడే మాట్లాడొచ్చు గాక. పేతురు భక్తుడు మాట్లాడితే 3000 మంది ఒప్పించబడ్డారు.
ఒప్పించబడ్డారు. దైవజనులారా, మనం పరిచర్య చేస్తున్న ప్రతి ప్రాంతంలో ఇంత చిన్న సభ అయినా భారీ సభ అయినా బాగా ఆశపడదాం అక్కడ పరిశుద్ధాత్ముడు పనిచేయాలని. బాగా ఆశపడదాం పరిశుద్ధాత్ముడు పనిచేయాలని. ఆయన పని చేస్తే కన్విక్షన్ వస్తుంది. ఎంతటి వాడైనా కన్విక్ట్ అయిపోతాడు. ఎంతటి వాడైనా అన్నాను నేను. హౌ మచ్ స్ట్రాంగ్ హీ మైట్ బి ఎమోషనల్లీ, హౌ మచ్ స్ట్రాంగ్ హీ మైట్ బి ఫిజికల్లీ, హౌ మచ్ స్ట్రాంగ్ హీ మైట్ బి ఇన్ హిజ్ ఓన్ స్ట్రెంగ్త్. తన స్వంత బంధు బలగం ఏ స్థాయిలో ఉన్నవాడైనా దేవుని ఆత్మ పనిచేస్తూ ఉన్నప్పుడు మాత్రం ఇలా వంగిపోతాడు. ఈ కార్యాలు మన జీవితంలో జరుగునుగాక. ఇందుకు మనలాంటి దైవజనులకు అవసరమైంది వివేచన, డిజర్న్మెంట్ ఆఫ్ స్పిరిట్స్, ఆత్మల వివేచన. రెండవ మాట దురాత్మ, అపవాది. లిసన్ క్లోజ్లీ, సింపుల్ ఎనాలజీ. అపవాది పనిచేస్తున్నప్పుడు కాండమ్నేషన్ వస్తుంది. వెన్ హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ వర్కింగ్, he could result in కన్విక్షన్. పరిశుద్ధాత్ముడు పనిచేస్తే ఒప్పుకోలు వస్తుంది. కానీ దురాత్మ పనిచేస్తుంటే కాండమ్నేషన్, శిక్షావేది. ఇంకా నా బతికింతే, ఇంతకంటే జరగదు. అమ్మో నేను తప్పు చేశాగా, ఇంకా దేవుడు నన్ను తీసుకోడు. ఇంకా నేను ఫెయిల్ అయ్యాను కదా, ఇంకా మళ్ళీ నాకు రిటర్ను లేదు. ఇది మనలోనైనా, సభలోనైనా, సమావేశంలోనైనా, వ్యక్తిగతంగా మనం పరిచర్య చేస్తున్నప్పుడైనా లిసన్ క్లోజ్లీ, మనము శిక్షావిధిని పరిచర్య చేయడానికి పిలువబడలేదు. మనం కృపకు పరిచారకులం. మనము కృపకు పరిచారకులం. పరిశుద్ధాత్ముడిని ఆహ్వానించగలగాలి. ఆయన వచ్చి వారిని ఒప్పింప చేయాలి. హూ ఆర్ వీ టు స్పీక్ కాండమ్నేషన్? శిక్షావిధి పలకడానికి మనమెవరమండి? మనం అల్పులం కదా అండి. అది వాడి పని. వీ షుడ్ డిజర్న్. దాన్ని మనం వివేచించ. ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు? మీరు శ్రద్ధగా వినడానికి ఒకటే కారణం, ఇక్కడ ఆయన ఉన్నారు. ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు ఉన్నారు. రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? థర్డ్ థింగ్, when the spirit of antichrist is manifesting, అంత్యక్రీస్తు ఆత్మ పనిచేస్తున్నప్పుడు థింగ్స్ విల్ erupt against anointing. అభిషేకానికి విరుద్ధమైన కార్యాలు అక్కడ ప్రస్ఫుటమవుతాయి. అభిషేకానికి నేను డాక్టర్స్ మాట్లాడడం లేదు, నేను జస్ట్ లేఖనం వరకు మాత్రమే మాట్లాడుతున్నాను. దేవుని పరిశుద్ధాత్మ యొక్క మేనిఫెస్టేషన్, క్రియాత్మకమైన చర్యలకు విరుద్ధమైన మాట, చూపు, చేష్ట. క్రీస్తు అంటే అభిషక్తుడు, అనాయింటెడ్. యాంటీ క్రైస్ట్ అభిషక్తునికి విరోధి. ఏంటండి అభిషేకం? అంచెదినాల వాగ్దానం అభిషేకం. సింపుల్ ఎనాలజీ. నాకు దేన్ని సంక్లిష్టం చేయటం ఇష్టం ఉండదు. అసలే సంక్లిష్టం, దాన్ని ఎందుకు మనం ఇంకా సంక్లిష్టం చేయాలి? యేసయ్య చెప్పారు, నా మార్గం. మనం దాన్ని ఇంకా చేతులెత్తి దండం పెడతాను బాబులు, దాన్ని ఇంకా ఇరుకు చేయొద్దు. వాక్యంలో బోలెడని మర్మాలు ఉన్నాయి. సంతోషం, దాన్ని మర్మాన్ని ఇంకా ముడి వేయొద్దు. కృపతో దాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేద్దాం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయంగా భావించిన, నన్ను మన్నించి మీరు తీసుకుంటారనే ఆశావాహ దృక్పథంతో ఈ మాట మీ ముందు పెట్టాను. మరీ కాంప్లెక్స్ చేయొద్దు. మర్మాలను శోధించటం రాజుకు ఘనత. దేవుని బిడ్డలు విశదీకరించి ప్రజల ముందు ఇవ్వగలగాలి. ఏం చేస్తాడు? అంత్యక్రీస్తు ఆత్మ అభిషిక్తునికి విరోధంగా లెగిస్తాడు. క్రీస్తు మొదటి శతాబ్దం నుంచి ప్రస్ఫుటమైన రుజువులు ఉన్నాయి. క్రీస్తుకు విరోధులు, అభిషేకానికి విరోధులు. అంచె దినాల్లో దైవజనుడా అనే కాకి ఎందుకు వస్తుందో తెలుసా? అభిషేకానికి విరుద్ధమైన చర్యలు లెగుస్తున్నాయి గనుక. ఈ మాట ఎంతమంది శ్రద్ధగా విన్నారు? కొంచెం చేయి చూపించరా? ఫోర్త్ వన్, నాలుగో మాట, హ్యూమన్ స్పిరిట్. నేనేమన్నాను? హ్యూమన్ స్పిరిట్ కనుక ఎక్కువ పనిచేస్తూ ఉంటే సెల్ఫ్ పిటీ ఎక్కువ వస్తుంది. మానవాత్మ ఎంత పని చేస్తే అంత స్వీయ సానుభూతి రైజ్ అవుతుంది. నేను ఎంత సేవ చేశానో నీకు తెలుసు కదా, నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలుసు కదా, నేను ఎంత ఎవరికి తెలియాల్సిన పని లేదు. సానుభూతితో బ్రతికేద్దామని అనుకోవద్దు. నా చిన్న సేవా పరిచర్యలో అత్యంత పెద్ద అద్భుత కార్యం ఏంటంటే, నా తల మీద ఇంకా అన్ని వెంట్రుకలు ఉన్నాయి. ఈ పాటికి అన్నీ రాలిపోవాల్సిందే. I have gone through the tough times, the most tough times, life threats, lot of loyalty issues. Still ఇంకా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను వెంట్రుకల గురించి మాట్లాడడం లేదు.
ఎవరి సానుభూతి మీద బ్రతకడానికి ప్రభువు మనల్ని పిలవలేదు కదా. ప్రభు కృప మీద జీవించడానికి పిలువబడ్డాను. దానికి స్తోత్రం కలుగును గాక. మీలో చాలామంది శ్రద్ధగా వింటున్నట్టుగా అనుకుని ముగింపు పరిగెడుతున్నాను నేను. అంచె దినాల్లో వివేకము లేని శిష్యుడు దెబ్బతింటాడు. ఈ అబ్బాయి ఎంత ప్రయాసపడ్డాడో చూడండి. ఫ్రెట్టింగ్ అండ్ ఫ్యూమింగ్ కదా, చాలా కష్టపడ్డాడు. వేడిలో వంట చేశాడు, అందరికీ వంట వండి పెట్టారు. ఇప్పుడు అందరూ ఒకవైపున ఉన్నారు, ఈ అబ్బాయి ఒక్కడే ఒకవైపు ఉన్నారు, ఈ శిష్యుడు ఒక్కడి వైపు ఉన్నారు. అందరూ ఏమంటున్నారో తెలుసా? ఈయన తప్పు చేశాడు. ఇప్పుడు నేను వాడిన 4 పాటలు ఇక్కడ కనబడతాయి. పరిశుద్ధాత్ముడైతే ఒప్పుకోలు కలిగిస్తాడు, దురాత్మ అయితే శిక్షావిధి కలిగిస్తాడు, అంత్యక్రీస్తు ఆత్మ అయితే అభిషేకాన్ని విరుద్ధంగా మాట్లాడతాడు, మానవాత్మ అయితే స్వీయ. ఇప్పుడు టోటల్గా వచ్చేది అంటే అయ్యో పాపం. వానికి అనిపిస్తుంది, నేను ఇంత కష్టపడ్డ ప్రయోజనం లేదు, నేను ఎంత జెన్యూన్, వాళ్ళు ఎవరు నన్ను గుర్తించడం లేదు, గుర్తుపట్టడం లేదు, నన్ను వాళ్ళు నోటీసు చేయడం లేదు. అందుకే ప్రభునందు ప్రియులారా, సేవకులమైన మనం ప్రభువుకు మన పనిని అప్పగించవలసిన రోజుకి ఆ పని మొత్తం చక్కగా ప్రోగు చేసి ఆయన చేతులకు అప్పగించగలగాలి అంటే ద ఫస్ట్ ఎబిలిటీ, నా మట్టుకు నాకు ద ఫస్ట్ ఎబిలిటీ ఈజ్ అ గిఫ్ట్ ఆఫ్ డిజర్న్మెంట్. వివేచన బాగా అవసరం. వివేకం లేని శిష్యుడు ప్రయాసపడ్డాడు కానీ నిందపడ్డాడు, అవమానపడ్డాడు, బాధపడ్డాడు, భంగపడ్డాడు. అఫ్కోర్స్ వివేకం ఉన్నాగానే వస్తాయి దేవుడు అనుమతించినప్పుడు. బట్ ఈ దినాల్లో దేవుని సావుకులమైన మనకు బాగా ఏమవసరం? ఇక చివరి మాట, ఏ ద్రాక్ష అది వెర్రి. మీలో చాలామంది నాలాగా తెలుగు బైబిల్ చదివే వాళ్ళు ఉంటే ఆ రోజుల్లో బండిరా అనేవాళ్ళు. బండిరా ప్రొనౌన్సియేషన్ టైట్ ఉంటుంది అక్కడ. వెర్రి ఏంటది? వైల్డ్, మీది కరెక్ట్ ట్రాన్స్లేషన్ అండి. వైల్డ్ వైన్. వెర్రి ద్రాక్ష. వెర్రిలో క్రూరత్వం ఉందనుకుంటా కదా. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో వైల్డ్ అని ఉంది, తెలుగులోనేమో వెర్రి అని ఉంది. మొత్తం మీద ఆ క్రూరత్వంలో నుంచి, ఆ వెర్రిలో నుంచి బయటకు వచ్చింది విషం. మన వాడుక భాషలో మనం అర్థం చేసుకోవచ్చు, విషపూరితమైన ద్రాక్ష. విషపూరితమైన ద్రాక్ష ఈ బాబును ఆకర్షించింది. విషపూరితమైన ద్రాక్ష ఈ పనివాని చేత చాకిరి చేయించింది. విషపూరితమైన ద్రాక్ష ఈ పనివాని చేత వంట చేయించింది. విషపూరితమైన ద్రాక్ష శిష్యులందరినీ ప్రమాదంలో పడవేయడానికి ఒక కీలకమైన మూల సాధనంగా ఉండిపోయింది. వెర్రి ద్రాక్షలు ఉన్నాయి గనుక, వైల్డ్ వైన్ ఉంది గనుక, విషపు జ్వాలలు పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్నాయి గనుక అరణ్యంలో ఒక కేక, దైవజనుడా దైవజనుడా దైవజనుడా. విపత్కరమైన కాలాలు దైవజనుడా అని కేక వేయిస్తున్నాయి. రాబోయే తరానికి విలువలు అందించవలసిన విలువైన బృందం దైవజనుడా అనే ఒక కేకను ఉద్భవింపచేస్తున్నాయి. వివేకము లేని శిష్యుల వంటి వారు దైవజనుడా అని కేక వేసే పరిస్థితిని కల్పిస్తూ ఉన్నారు. వెర్రి ద్రాక్షల ప్రభావం దైవజనుడా అని కేక వేయించే పరిస్థితి చేస్తోంది. ప్రభునందు ప్రియులారా, రాబోతున్న 5 నిమిషాలు మనం ప్రార్థనలు ఏకీభవించడానికి ఇష్టపడినట్లయితే, ఈ రోజున దైవజనులుగా మనం కూర్చున్నాం కదా. జస్ట్ సింపుల్గా ఈ సన్నివేశంలో నుంచి 4 కోణాలు మాత్రం మీ ముందు పెట్టాను కదా. ఈ 4 కోణాల్లో ఏదో ఒక కోణం ఖచ్చితంగా మీ జీవితంలో మీ పట్ల ప్రభువు కలిగి ఉన్న ప్రయారిటీస్, ప్రాధాన్యతలు, పర్పసెస్, ఉద్దేశాలు, ప్లాన్స్, ప్రణాళికలు, ప్రొడక్టివిటీ, మీ నుంచి ప్రభు ఆశిస్తున్న ఉత్పాదకతను బహుశా ఇప్పుడు మీకు గుర్తు చేస్తూ ఉంటాయి. ఈ నెల ఏలూరు సిటీ పాస్టర్స్ ఫెలోషిప్లో మనం కూర్చున్నాం కదా. కొద్దిసేపటి తర్వాత సహవాసంతో మనం సెలవు తీసుకుంటాం కదా. అలా సెలవు తీసుకోక మునుపు ఏంటి ఈ విపత్కరమైన పరిస్థితులు అనడానికి బహుశా మనం కరెక్ట్ కాదేమో. ఆ మాట ఎవరైనా వేరే వాళ్ళంటే పర్వాలేదు, మనం అనకూడదు. ఆ పరిస్థితులు మనకు గుర్తు చేస్తున్నాయి, దైవజనుడా ఇది నువ్వు పని చేయవలసిన సమయం. విలువైన బృందం ప్రమాదాలకు చేరువవుతున్నారు, విషప్రయోగాలకు చేరువవుతున్నారు. ఏంటి అని కలవరపడ్డానికి మనం ప్రయత్నం చేయాల్సిన పని లేదు. ఇది నా సమయం. దైవజనుడా అని ఒక కేక రాగానే
ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నాడు దైవజనుడు, భక్తుడు ఎలీషా. ఏంటైనా ఏమైందిరా? ఆడు ఏడుస్తున్నాడు, కుండలో విషం. వీళ్ళేమో భయపడుతున్నారు. దైవజనుల్లో ఉన్న గొప్ప సత్యం ఏంటంటే 4 కీలకమైన అంశాలు రాబోతున్న 3 నిమిషాల్లో మీ ముందు పెట్టి ప్రార్థనతో దైవజనులకు సమయం ఇచ్చేస్తాను. హోప్ ఐఎమ్ ఇన్ టైం. నేను సమయంలోనే ఉన్నాను. ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు? అందరూ కలవరపడ్డారు, కానీ దైవజనుడు నిబ్బరంగా ఉన్నాడు. దాని స్తోత్రం కలుగును. అందరూ కలవరపడి ఉంటారు, లేకపోతే ఆ టోన్ రాదక్కడ. ఆ టోన్ అక్కడ రాదు. తినక మానిరి, కుండను ప్రక్కన పెట్టేశారు. అతనేమో కలవరపడుతున్నాడు, వీళ్ళేమో భయపడుతున్నారు. రుచి చూచిన వాడు ఉంటాడే, మొదటిసారి రుచి చూచిన వాడిని చచ్చిపోతానేమో, నాకేమన్నా అవుతుందేమో, ఎవరి ఫీలింగ్స్ వారికి ఉన్నాయి. బట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ నిబ్బరంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిబ్బరంగా ఉన్నాడు. దైవజనుడా, ఏ కారణంతో నిబ్బరంగా ఉన్నావు? ఏ కారణంతో నిబ్బరంగా ఉన్నావు? సమస్యకు పరిష్కారం నా దగ్గర ఉంది కనుక నిబ్బరంగా ఉన్నాను. సమస్యకు పరిష్కారం నా దగ్గర ఉన్నది కనుక. అఫ్కోర్స్ మనం మనుషులం, పరిష్కారం మన దగ్గర లేదు, కానీ పరిష్కారం చేసేవాడు మనవాడే. పరిష్కారం చేసేవాడు ఏంటి ప్రియులారా? బయటికి వెళ్తుంటే పరిస్థితులు చూస్తుంటే, వార్తలు, అంతర్జాతీయ స్థాయి పరిశీలనలు, హ్యూమన్ సైకలాజికల్ చేంజెస్, థియోలాజికల్ రోగ్స్ బయటకు వచ్చి కలవరపరుస్తున్న విధానాన్ని బట్టి చూస్తే కలవరం వేస్తోంది. అంచె దినాల సంఘం ఏమైపోతుందా? చేసిన సేవ ఏమైపోతుందా? పెంచిన ఆత్మీయ బిడలేమైపోతారా? నా అంచె దినాల్లో నా దినముల అంతం ఎట్లుండినది నాకు అని ఓ భక్తుడు మొరబెడితే, బిలాం భక్తుడైతే ఏమన్నాడు? నీతిమంతుని మరణం వంటి మరణం నాకు. ఈ స్థితిగతులకు తెలియకుండా నెట్టివేయబడుతున్నాం. కానీ దైవజనుడికి నిబ్బరం ఉంది. ఏంటి బాబు, ఏంటి? ఏం లేదయ్యా, కుండలో ఏముంది? విషయం ఉంది. అవునా? ఈ నిబ్బరంగా ఉన్నాడు. పిండి తీసుకురమ్మన్నాడు. మీ అందరికీ తెలుసు ఏం తీసుకురమ్మన్నాడు? పరిష్కారం నిబ్బరాన్ని ఇస్తుంది. తన దగ్గర ఉన్న పరిష్కారం తనకు నిబ్బరాన్ని ఇచ్చింది. తన దగ్గర ఉన్న పరిష్కారం తనని యాక్టివేట్ చేసింది, క్రియాత్మకం చేసింది. పిండి తీసుకురమ్మన్నాడు. బయట ఎక్కడి నుంచో ఏదో తెమ్మనలేదు, పిండి తీసుకురమ్మన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు చేసిన కొన్ని కార్యాలు మీరు ప్రస్ఫుటంగా గమనించండి. సొల్యూషన్ బయట నుంచి తీసుకురాడు, సొల్యూషన్ని లోపల నుంచి తీసుకొస్తాడు ఆయన. ఇక్కడ కూర్చున్న మీరెవ్వరూ ఖాళీ పాత్రలు కాదు. మీకు అవసరమైన దానికోసం మీరు వెతుకులాడుతూ ఉంటే దాని మూలం అయితే మీలోనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని మూలం మీలో, నాలో, మనలోనే ఉంది. మనం మోకరిస్తే అసాధ్యమైంది ఏంటండి? మనం కన్నీరు కారిస్తే అసాధ్యమైంది ఏంటి? ఒకప్పుడు మొండివాడు అనుకున్న వాడిని మన పరిచర్లో ప్రభువు మార్చలేదా? ఒకప్పుడు మొండి సమస్య అనుకున్న దాన్ని ప్రభువు మనం మోకాళ్ళ మీద మనకు సఫలం చేయలేదా? మన జీవితంలో మనకు ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి, ఎన్ని రుజువులు ఉన్నాయి. ఎక్కడి నుంచో వెలుపడి సహాయం కోసం ఆశించడం తప్పని నేను అనలేదు, బట్ లోపల ఉన్నదాన్ని వాడుకుందాం. ఓ పోలిక చెప్తాను, వింటామన్న వాళ్ళు చేయి చూపించండి. గుడ్డి భర్తమైకి ఏం లేవు. అతను కళ్ళు రావడానికి ఏం చేశాడో తెలుసా? లేనిది రప్పించుకోవడం కోసం ఉన్నవన్నీ వాడాడు. కళ్ళు లేవు, కళ్ళు రావాలి, అందుకోసం ఏం చేశాడు? స్పర్శ ఉంది, జనసందోహం వెళ్తుంటే గమనించాడు. చెవులు ఉన్నాయి, వాళ్ళ కేకలు విన్నాడు. నోరుంది, గొంతెత్తి దావీదు కుమారుడా అని అరిచాడు. కాళ్ళు ఉన్నాయి, దిగ్గున ఉన్నయన్నీ వాడాడు, లేని పొందుకున్నాడు. ఉన్నయన్నీ వాడాడు, లేనిది మన దగ్గర లేని దాని మీద ఉన్న ఫోకస్ ఉన్న వాటి మీద ఉండకపోవడం కొంచెం బాధాకరం. జ్యోతిరాజు గారిలాగా అన్నీ ఉండాలంటే ఎక్కడి నుంచి వస్తాయన్న? అదే అయ్యగారు కూడా అదే చెప్తున్నారు, ఉన్నయన్నీ అయినా వాడడం మొదలెట్టాలే. కానీ మనకంటే ఎవరండి? నిజం చెప్పుకుందామండి, మనకంటే ఎవరండి? కన్నీళ్ళు వాడదాం, మోకాళ్ళు వాడదాం, ఖాళీ కడుపు వాడదాం, గాత్రం వాడదాం, ధనం వాడదాం, ఘనం వాడదాం. ప్రభు మనకిచ్చినవి, నా సందేశాన్ని సహాయం చేస్తున్నారు అయ్యగారు ముగింపు కోసం, అన్నీ వాడేద్దాం, లేనియన్నీ తెచ్చేద్దాం. దైవజనుడా, విపత్కరమైన కాలాలు వేస్తున్న కేక. దైవజనుడా, విలువైన బృందం ఉద్భవించడానికి అవసరమైన కేక. దైవజనుడా, వివేక శూన్యుల కోసం ఆపదలు ఎదురవుతున్న వేళ వినబడుతున్న కేక. దైవజనుడా,
వెర్రి ద్రాక్షల విషవలయంలో చిక్కుబడుతున్న పరిస్థితుల్లో వినబడుతున్న కేక, దైవజనుడా నిబ్బరంగా ఉన్నాడు ఎలీషా. దేవుడు మనకు ఆ నిబ్బరాన్ని దయచేయను గాక. పరిష్కారం చేశాడు ఎలీషా. దేవుడు మనకు ఆ పరిష్కారాలను అనుగ్రహించును గాక. మాత్రమే కాదు ఈ సత్యాన్ని ఈ రోజు వరకు మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఈ చారిత్రాత్మకమైన ఘట్టాన్ని రాబోయే తరం మన గురించి ఏమైనా చెప్పుకోవడానికి మిగిల్చగలగాలి. నేనేమన్నాను? రాబోతున్న తరం మన గురించి చెప్పుకోవడానికి ఏదైనా మిగల్చగలగాలి. అది మన సాక్ష్యం సంపద. అది మన సాక్ష్యం సంపద. తల్లుంచుదాం, కళ్ళు మూసుకుందాం. బహుశా నేను ఒక 3 నిమిషాలు 2 నిమిషాలు తీసుకుంటానేమో. అది కూడా కొద్దిపాటి ప్రార్థన. నాకు ఇవ్వబడిన సూచన ప్రకారం తల్లుంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రియ ప్రభువా, నీ దాసునిగా, నీ దాసురాలిగా నీ సేవలో పరిచర్యలో ఈ మట్టికి కొనసాగడానికి సహాయం చేశారు. చారిత్రాత్మకమైన పట్టణం ఏలూరు, అవిభాజ్య ఆంధ్ర రాష్ట్రం మొదలుకొని నేటి వరకు ఇలాంటి మంచి నగరంలో సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ అన్నట్టుగా గొప్ప సహవాసాన్ని ప్రభు మీకు ఇచ్చారు. అద్భుతమైన నాయకుల్ని ప్రభు మీకు ఇచ్చారు. లీడర్షిప్ ఈజ్ ఆల్వేస్ అ బ్లెస్సింగ్ అండి. నాయకత్వం ఎప్పుడు కూడా పెద్ద ఆశీర్వాదం. ఇఫ్ యూ రియల్లీ నో ద బ్లెస్సింగ్ యూ విల్ సిన్సియర్లీ ఫాలో ఇట్. ఆ ఆశీర్వాదాన్ని ఎరిగి ఉంటే దాన్ని ఖచ్చితంగా మనం అనుసరిస్తాం. విపత్కరమైన సమయాలను చూచి ఏంటి సమస్య, ఏంటి బాధ, అందరూ విమర్శ చేస్తారు. నువ్వు విమర్శ చేస్తే నీకు వాళ్ళకి తేడా ఏముంది? ఒక విలువైన బృందం ఆపదల్లో పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోగలమా? ఈ పరిస్థితులన్నీ మనల్ని పిలుస్తున్నాయి. ఆ దైవజనుడా అనే కేక దగ్గర మీకు హృదయం సమ్మతిస్తే మీ పేరే పెట్టుకోండి. ఒక కేక వినబడుతోంది, సుదర్శన్, ఇదిగో విపత్కరమైన సమయాలు. సుదర్శన్, ఇదిగో విలువైన బృందం విషప్రయోగానికి గురి కాబోతున్నారు. కేక, మీ పేరుతో కేక వినబడుతోంది. ఇదిగో వివేకం లేని శిష్యులు ప్రయాసపడి అలసిపోయి నింద పాలవుతున్నారు. మీ పేరు మీద ఒక కేక వినబడుతోంది. వెర్రి ద్రాక్షల విస్తృతి యొక్క విష వలయములో సమాజం చిక్కుబడే పరిస్థితులు. ఎవరు దీనికి జవాబు? పరిష్కారం ఉన్నవాడు నిబ్బరంగా ఉన్నాడు. పరిష్కారం ఉన్నవాడు క్రియాత్మకంగా ఉన్నాడు. క్విక్గా యాక్ట్ చేశారు. లాస్ట్ 2 minutes దైవజనులారా, మనం ఏం చేయగలం? నన్ను మన్నించి 2 నిమిషాలు తలలోంచి కళ్ళు మూసుకోగలిగితే మనం ఏం చేయగలం? మొదట మనం ఒప్పుకోవాలి, మనం అన్నీ చేయలేమని. అప్పుడే ప్రభు మీద ఆధారపడగలం. కొన్నిసార్లు రాంగ్ నోషన్ మనలో ఉంటుంది, నేను ఏదో ఒకటి చేసేస్తానులే అని. ఐఎమ్ సారీ టు టెల్ యూ, నో, అన్నీ చేయలేం మనం. అన్నీ ప్రభు మనకు ఇచ్చుంటే అమ్మో, ఆయనకి తెలిసి ఎంతవరకు ఇవ్వాలో. ఆయన ఇచ్చిన సామర్థ్యంలో, తలాంతుల్లో, సమయంలో, జీవితంలో ఏం చేయగలం? ఒక్క మాటలో చెప్పాలంటే ప్రార్థనాపూర్వకమైన పరిచర్య చేయగలం, పరిశుద్ధంగా జీవించగలం, ఫలాలను ఫలించడం మాత్రమే కాదు, ఫలించుటకును ఫలము నిలిచి ఉండుటకును. నేను చిన్ని చరణం పాడినా, తల్లుంచుదాం, కళ్ళు మూసుకుందాం. పనికి రాని పాత్రనని పార వేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. పాట అనుకోవాల్సిన పని లేదు, ప్రార్థన అనుకోవచ్చు, తప్పులేదు. తల్లుంచుదాం, కళ్ళు మూసుకుందాం. సగటు ప్రార్థనగా స్వరం కలిపి నా శృతిలో మీరు కూడా ఒక్క పల్లవి, పనికి రాని పాత్రనని
పారవేయకుమా, పొంగి పోరలు పాత్రగా నన్ను నింపుమా, మరొక్కసారి పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పోరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రను చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. చేతులు పైకి చాపుదామా? ఆహాహా హల్లెలూయా, 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 ఆమేన్. దైవజనులారా, మెల్లనైన స్వరంతోనే కావచ్చు, సంక్షిప్త సమయంలోనే కావచ్చు, కోర్స్ సంక్లిష్టతకు అవకాశం లేని సరళమైన చిన్న సంక్షిప్త సందేశమే కావచ్చు, బట్ మీకంటూ ఒక కేక వినబడింది ఈరోజు, నాకంటూ ఒక కేక వినబడింది ఈరోజు. విపత్కరమైన కాలాల్లో నుంచి వస్తున్న కేక, విలువైన బృందం విషప్రయోగం బారిన పడకుండా ఉండడానికి వినబడుతున్న కేక, వివేకము లేని శిష్యులు పనిచేసి కూడా ఫలితము గుర్తింపు పొందలేక నిందలు మోపబడుతున్న సందర్భంలో వస్తున్న కేక, వెర్రి ద్రాక్షలు విషవలయంలో మనుషుల్ని రాకాసి కోర్ల రక్కసి చేత బంధించడానికి చేస్తున్న ప్రయత్నంలో వినబడుతున్న కేక. దైవజనుడా, దైవజనులారా, నిబ్బరంగా ఉందాం, ధైర్యం తెచ్చుకోండి. ప్రార్థనలో, వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో, ప్రభు పిలిచిన పిలుపులో పరిష్కారాలతో ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రేమగల తండ్రి, చిన్ని సందేశాన్ని మా హృదయాల్లో స్థాపించండి. స్థానిక సేవకుల సహవాసాన్ని ఆశీర్వదించండి, నాయకత్వాన్ని ప్రబలంగా బలపరచండి. వీరిని మా రాష్ట్రానికి, మా పరిసర ప్రాంతాలకు మీ చిత్తం యొక్క వైశాల్యపు ఔన్నత్యంలో మా దేశానికే దీవెనకరంగా చేయండి. ఏలూరు నగరాన్ని బట్టి పరిసర ప్రాంతాల అద్భుతమైన సేవలు అందిస్తూ ప్రపంచ ప్రఖ్యాత విధానాలతో ముందుకు వెళ్తున్న, విలువలతో ముందుకు వెళ్తున్న నిదాసులు, అభిషక్తులు, అపోస్తులు, ప్రవక్తలు, కాపరులు, సువార్థికులు, అయినా ఉపదేశకులు, ఇక యాజమాన్యపు కృపలు కలిగిన వారు, వీరందరినీ దృష్టించి దీవించి ధన్యవంతం చేయమని దీని సావుకుండైన నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ, దివ్యమైన మా గొప్ప దైవం యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయిచూ ఉన్నాను తండ్రి. థ్యాంక్ యూ. మీరందరూ చక్కగా ఆమెన్ చెప్పారు. నిండు వందనాలు. అయ్యగారికి హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరూ సరిగట్టిగా చప్పట్లు కొడదాం. చాలా రోజుల తర్వాత హర్డ్ ఎ క్వాలిటీ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైన సందేశాన్ని విన్నాం. సందేశం ద్వారా దీవించబడిన వారి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. కనుక ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు వచ్చిన ప్రియ దాసులు సుదర్శన్ గారిని బట్టి మరోసారి స్తుతిస్తున్నాం. వారి కొరకు, వారి పరిచర్ల కొరకు ప్రార్థించవలసిన అవసరం మన మీద ఉంది. కనుక వారు ఇంకా ప్రభు చేతుల్లో బలమైన సాధనంగా వాడబడాలని, ప్రభు మహిమ కొరకు వినియోగించబడాలని మనస్ఫూర్తిగా వారి కొరకు మనందరం ప్రార్థన చేద్దాం, ప్రభువుని మహింపరుద్దాం. ఈ సమయంలో మరొకసారి అందరూ లేచి నిలవబడినట్లయితే
మన చెప్పబడిన సందేశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ, అలాగే దేవుని దాసులు సుదర్శన్ గారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. దయచేసి వారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా, వారి సేవా పరిచర్ను ప్రభు దీవించి ఆశీర్వదించినట్లుగా, ఉన్నతంగా ప్రభు పరిచర్ల దేవుడు వారిని వాడుకున్నట్లుగా, వారి కుటుంబం ఆరోగ్యంతో క్షేమంతో వారి పరిచర్య విస్తృతపరచబడినట్లుగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే ఈరోజు మనల్ని ప్రేమించి ఈ సహవాస కూడికు పిలిచినటువంటి పాస్టర్ ఎంఎం రవికుమార్ గారికి, వారి కుటుంబానికి మనందరూ ఒకసారి కళతార ధ్వనులతో చప్పట్లు కొడుతూ వారికి అభినందనలు తెలియజేద్దాం. మనందరికీ మంచి భోజన ఏర్పాట్లు చేశారు, సహవాసం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అండ్ వెల్కమింగ్ అస్ టు దిస్ మీటింగ్. మరొకసారి మన యొక్క ఫెలోషిప్ పక్షంగా నా హృదయపూర్వక వందనాలు పాస్టర్ రవికుమార్ గారికి, అలాగే సుదర్శన్ గారికి తెలియజేస్తూ, వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ అలాగే నిలబడి దేవునికి స్తుతి యాగం చెల్లిస్తూ ప్రభువుని స్తుతిస్తుండగా, మన మధ్యన పాస్టర్ విలియం బెనిడిక్ట్ అయ్యగారు ఈ సందేశం కొరకు, అలాగే దేవుని దాసుని కుటుంబం కొరకు ప్రార్థించాలని కోరుతున్నాను. అలాగే మనం అందరం కూడా ప్రార్థనలు ఏకీవించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. స్తుతులకు పాత్రుడు అయిన మా తండ్రి, మీ అద్వితీయ ప్రియకుమారుడైన యేసు ప్రభునందు మిమ్మల్ని స్తుతించి ఆరాధించుచున్నాము. ఏలూరు సిటీలో సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ ఏర్పాటు చేయడానికి నీ సేవకుల్ని ఎంతగా వాడుకుని ఈ అద్భుతమైనటువంటి సేవకులందరికీ కూడా ఒక సహవాసం ఎంత అవసరమో, ఆ సహవాసంలో 133వ కీర్తనలో చెప్పినట్లు ఐక్యత మేము కలిగి ఉంటే ఆశీర్వాదం మీ నుండి వస్తుంది. అందరినీ సమైక్యపరిచి సమయపాలనతో సరి అయిన విధానాలతో ఈ కూడిక మరింత ఆధ్యాత్మికంగా వర్ధిల్లేట్లు సహాయం చేయండి. మా మధ్యకు మీరు తీసుకుని వచ్చిన జ్యోతిరాజ్ తమ్ముడు సేవకుని ద్వారా వచ్చినటువంటి దైవజనులను బట్టి నీకెంతో వందనాలు. నీ సేవకును మీరు వాడుకొని వాక్య ప్రత్యక్షతలోనికి మమ్మల్ని నడిపించారు. ఎన్ని కేకలు ఈ ప్రపంచంలో ఉన్నాయి, సేవకుడు పరిష్కార మార్గం కలిగి ఉంటాడని సవివరంగా మాకు తెలియచేశారు ప్రభువా. ఆ భర్తమయ్యే జీవితంలో నుండి కళ్ళు లేనివాడనే ఆలోచించాం, కానీ నడవగలడు, మాట్లాడగలడు, చేతులు చాపగలడు, వినగలడు. ప్రభువా, ఎస్ లార్డ్, మీ యొక్క అద్భుతమైనటువంటి సన్నిధి అలా గడిచి వెళుతూ ఉంటే సద్వినియోగం చేసుకోగలిగాడు, మేలు పొందాడు, దృష్టి పొందాడు. మమ్మల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ దిన సందేశం ప్రత్యేకముగా మా ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధిని సద్వాక్య ధననిధిగా చేసి నీ వాక్య ప్రత్యక్షతలో ప్రభువా మరింత మేము క్షేమాభివృద్ధి నుండి అనేకులు దైవ సేవకుని వైపు చూస్తున్నారు ప్రభువా. నీ వైపు చూసేవారుగా, నీ పాదాల దగ్గర గడిపేవారుగా, నీ ప్రమాణాల్లో నీ వాక్యంతో నింపబడిన వారమై ప్రభువా, నీవు కోరిన రీతిలో నీ చేతుల్లో వాడబడటానికి అందరినీ అభిషేకించి వారున్న స్థలాల్లో నా ప్రభు, ఈ నది ఎక్కడికి ప్రవహిస్తే అక్కడ సమస్తం జీవిస్తాయన్నారు. నదుల వలె ప్రవహించటానికి, దయ్యాల్ని వెళ్ళగొట్టడానికి ప్రభువా, గద్దింపు చేయడానికి, రోగులను స్వస్థపరచడానికి, వీటన్నిటిని మించి దేర్ మస్ట్ బి అండ్ దేర్ విల్ బి ఎ గ్రేట్ కన్విక్షన్ ఆఫ్ దేర్ సిన్ఫుల్ లైఫ్. People may come to their senses, Lord, and they may repent of their sins and them come and fall at your feet. They may be regenerated, Lord. Strengthen your servant. నీ దాసును మరింత బలపరచు, వారి కుటుంబాన్ని. ఆయన ఉపదేశంలో చెప్పిన విధంగా ఆయనకున్న సమస్యలు తల వెంట్రుకలతో మాతో పోల్చి చెప్పారు. ఎన్ని రకాలుగా సాతానుడు కార్యాలు కలిగిస్తున్నా ప్రభు, నీ దాసుని బలపరిచి విజయపదంలో ఇంకనూ దేశ విదేశాల్లో బలముగా వాడుకోమని మా యొక్క నాయకత్వాన్ని, నాయన అధ్యక్షుల వారిని, మిగిలిన ఆఫీస్ ప్రభు బేర్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా అత్యధికంగా దీవించండి. రవికుమార్ నీ సేవకుని బట్టి, సేవకురాలను బట్టి, బిడ్డలను బట్టి వందనాలు. వారు ఉద్యోగం చేస్తూనే ఆ దినాలలోనే నీ సేవకు వచ్చి ప్రభు నీ ఘనమైన సేవ చేస్తూ ఉండగా అత్యధికంగా ఆశీర్వదించుమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకము నెరవేర్చబడినట్లు నెరవేర్చబడునుగాక. మా అనుదినారుని మాకు దయచేయండి.
మా ఎడల అపరాధం చేయవారిని మేము క్షమించు ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక కీడుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఏలూరు సిటీ పాస్టర్స్ ఫెలోషిప్లు ఉన్నటువంటి సేవకులకును, ఇదే నన్ను ప్రత్యేకించి వర్తమానం అందించిన దైవజనకులకును, హోస్ట్ ఇచ్చినటువంటి దైవజనులు రవికుమార్ గారికి, ఎల్షద్దాయ్ పరిచర్యలకును, చేరిన మనందరికీ ఇది మొదలుకొని ఆయన రాకడ పర్యంతము సదాకాలము తొడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఒక నిమిషం దయచేసి కూర్చోగలిగితే స్థానిక సంఘ కాపరి రవికుమార్ గారు, అలాగే ఇక్కడ కమిటీ వారందరూ కూడా వారి చిన్న సన్మానం చేయాలని కోరుతున్నారు. సుదర్శన్ గారికి ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సార్. రవికుమార్ గారు ఓకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేడ ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి కమిటీ అధ్యక్షుల వారికి, కమిటీ వారికి కూడా పేరు పేరున వందనాలు. ఈరోజు వర్తమానం అందించినటువంటి సుదర్శన్ గారు వారు గడిచిన 28-30 సంవత్సరాలుగా పరిచయస్తులు. నేను ఉద్యోగరీత్యా ఒంగోలు దగ్గర ఉన్నటువంటి టంగుటూరు అనే ఊరు వెళ్ళాను. బ్యాంకులో పనిచేస్తూ విశ్వాసిగా వెళ్ళాను. అక్కడి నుంచి సేవకునిగా వచ్చాను. నేను సేవకునిగా మలచబట్టంలో వీరి తండ్రి గారు ప్రభుదాసయ్య గారు, అపోస్తులు ప్రభుదాసయ్య గారు నన్ను సేవకునిగా మలిచారు. ఇక్కడ మీరందరూ కూడా నన్ను ఒకటి సేవకుడు అంటున్నారంటే, పాస్టర్ గారు అంటున్నారంటే, అయ్యగారు అంటున్నారంటే దానికి బీజం అక్కడ పడింది. నాకు వారి సంఘంలోనే వారి తండ్రి గారి చేత అభిషేకించబడి సేవకునిగా వచ్చాను. ఈ ఎల్షదాయ్ మినిస్ట్రీ పరిచర్యలు కూడా వారి తండ్రి గారు ప్రారంభించారు ఫిబ్రవరి 1వ తారీఖున. మొన్ననే సెలవు జూబ్లీ ఇక్కడ జరిగింది. ఈ సేవ ప్రారంభించిన తొలి దినాల్లో ఇంత ఊరు లేదు ఇక్కడ. అప్పుడు ఇక్కడ మన ఇది ఒకటి ఉండేది, తర్వాత కొద్దిగా ఉండేది. కాబట్టి ఈ ప్రాంతంలోనే ఈ 6వ రోడ్లోనే మీటింగ్లు పెడతా ఉంటే 3 రోజులు కూడా ప్రభుదాసయ్య గారే వచ్చేవారు. తర్వాత నెమ్మదిగా బాబు కూడా రావటం మొదలుపెట్టారు. కనుక అంటే మీ అందరికీ సుదర్శన్, మాకైతే బాబు. కనుక ఈరోజు అనుకోని రీతిగా మరి ఇక్కడ వర్తమానం ఇవ్వడానికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సేవకుల కోడికలో వారు రావటం అనేది నిజంగా అది దేవుడు ఏర్పాటు చేసిన విధానము. మరి అందును బట్టి ఇది ఏర్పాటు చేసినటువంటి జ్యోతిరాజు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అంటే ఎంత ప్లానింగ్ ఉంటుంది అనుకోలేదు నేను. దేవుని స్తోత్రం. సో కనుక ఒక్కసారి ప్లీజ్ మా కుటుంబం తరపున ఇచ్చినటువంటి కమిటీ వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ. అందరికీ కూడా ప్రేమ విందు సిద్ధపరచబడింది. దయచేసి ఎవరు కూడా త్వరపడి వెళ్ళిపోకుండా ఒకరు త్వరగా ఎవరన్నా ఎవరన్నా కొంచెం ఆకలేస్తుంది, లేదంటే షుగర్గా నీరసంగా ఉంది అనుకుంటే వాళ్ళు కొంచెం ముందుగా తినండి. మిగిలిన కానీ అందరికీ సమృద్ధి వాళ్ళు రెడీగా పెట్టుకున్నారు చాలామంది. అలానే వెళ్ళిపోకుండా భోంచేసి వెళ్ళాలని ప్రభు పేడ అనుకుంటున్నాం.
అలాగే పుస్తకంలో ఇంకా సిగ్నేచర్స్ ఎవరైనా చేయకపోతే కనుక దయచేసి సిగ్నేచర్స్ వేయాలని కోరుతున్నాము. అలాగే రెండవది ఐడి కార్డ్స్ యొక్క ఫామ్స్ మీకు ఇవ్వటం జరిగింది. దయచేసి పూర్తి చేసి కింద జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు, ప్రభు కిరణ్ గారు, వారికి అందజేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆల్రెడీ ఫోటో అండ్ డీటెయిల్స్ ఉన్న పేపర్ కూడా అందజేయాలని కోరుతున్నాను. అలాగే ఫోటో ఇప్పుడు లేని వారు ఒకవేళ ఫోన్లో ఉంటే కనుక ఇందాక జాన్ ప్రభు కిరణ్ గారు ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్కి మీ పేరుతో పంపించాలని కోరుతున్నాము. వచ్చే నెల మీకు ఇందాక చెప్పాను, ఆగస్టు 12వ తారీఖు మన్నా చర్చ్లో మొదటి యానివర్సరీ సందర్భంగా పాస్టర్స్ ఫెలోషిప్ పెట్టి మొదటి యానివర్సరీ సందర్భంగా మన్నా చర్చ్లో పాస్టర్స్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ జరుగుతుంది. ఇంకా దాని కొరకు సిద్ధపడి రావాలని కోరుతూ దాని ఆహ్వానాన్ని తెలియజేయవలసిందిగా ఫస్ట్ జ్యోతిరాజు గారిని ఆహ్వానిస్తాం. ఈ ఉదయకాలం ఈ యొక్క స్థలంలో చేరి ప్రభువుని కనపరచడానికి వచ్చిన మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం, చాలా అద్భుతమైన సందేశాన్ని మనం విన్నాం. మరి రవికుమార్ అన్న దైవజనుల గురించి చెప్పి వందనాలు చెప్తుంటే ఈరోజు దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో నాకు అర్థమైంది. గడిచిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో తప్పకుండా బయట నుండి ఎవరినైనా మంచి వర్తమానికుల్ని పిలుచుకొని ప్రతీ నెల మనం కూడా వాక్యం విందామనే తీర్మానం తీసుకున్న తర్వాత మాకు ఉపవాస కూటాలు జరుగుతున్నాయి కదా, ఆ రోజు ఎవరు వస్తారో వారిని తీసుకొస్తాము అని చెప్పడం జరిగింది. అనుకోకుండా సుదర్శన్ గారిని ఈరోజు పిలవటం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సంఘ నిర్మాణంలో వారి తండ్రి గారు వారి కుటుంబ పాత్ర ఎంత ఉందో తెలియచేయటం, ఇదంతా కూడా దేవుని ఆత్మకార్యం అని నేను నమ్ముతున్నాను. మరి దేవుడు మన మధ్యలో జరిగిస్తున్న ప్రతి గొప్ప కార్యాన్ని బట్టి సేవకులకి కావలసిన చక్కటి సందేశం అందించినందుకు వారికి హృదయపూర్వకంగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, మరి మన ఈసీపీఎఫ్ ఏలూరు సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రారంభించి సంవత్సరం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. మరి గడిచిన సంవత్సరం ఆగస్టు 7వ తారీఖున మనం సిఎస్ఐ చర్చిలో అందరం కలిసి ఒక మంచి టీమ్గా ఏర్పడటం జరిగింది. మరి దానికి ప్రతి నెల 2వ మంగళవారం మనం కూడుకు పెట్టుకుంటున్నాం కనుక దాంట్లో భాగంగా 12వ తారీఖు, రేపు వచ్చే నెల 12వ తారీఖు వచ్చింది. మరి మంచి సెలబ్రేషన్ జరగాలని ఆశపడుతున్నాం. మంచి సెలబ్రేషన్ ఏలూరు పట్టణ ప్రాంతాల దైవ సేవకులు కుటుంబాలుగా వచ్చి మరి ఈ కూడుకులో పాలు పొంది దేవుడు మన మధ్య అనుగ్రహించిన ఈ చక్కటి ఐక్యతను బట్టి సహవాసాన్ని బట్టి మనం అందరం ఒక ఘనమైన ఆరాధన చేయాలని, ఒక మంచి దైవజనులతో మళ్ళా మంచి వర్తమానం వినాలని ఆశపడుతున్నాం కనుక మీరు మీ కుటుంబాలతో పాస్టమ్మ గారులతో ఒకవేళ బిడ్డలు ఖాళీగా ఉంటే వారిని కూడా తీసుకొని తప్పకుండా 12వ తారీఖు మన్నా చర్చికి అందరూ కూడా రావాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. మరి ఆగస్టు 12 చాలా స్పెషల్గా, చాలా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని నేను ఆశపడుతున్నాను. కనుక మీరు తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పొందాలని ప్రభు పేరట మరొకసారి నా తరపున హృదయపూర్వకంగా మీకు అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మరి మీటింగ్లో కూర్చున్న బెనిడిక్ట్ అన్నకి ప్రత్యేకమైన వందనాలు. అన్న ఇప్పుడు మనందరికీ మార్గదర్శకులు. మరి చాలా దైవ సేవకులు ఎలా ఉండాలో మనం కొందరిని చూసి నేర్చుకోవచ్చు, మన ఏలూరులో అన్నం చూసి నేర్చుకోవచ్చు. నేను దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి వారు కూడా ఉండడం చాలా సంతోషకరం. అన్న అక్కను తీసుకుని మీరు కూడా తప్పకుండా ఆగస్టు 12వ తారీఖు తప్పకుండా రావాలని కోరుతున్నాను. అన్న అయ్య వెంటనే రిప్లై వచ్చేసింది. రైట్, సరే అన్న, థ్యాంక్ యూ. మరి ఆగస్టు 12 తప్పకుండా అందరూ రావాలని మనం చేస్తాను. థ్యాంక్ యూ. సరే, అంతే మాట్లాడటానికి ఏం లేదు. 12వ తారీఖు తమ్ముడు క్లారిటీ చెప్పలేదు. మీటింగ్ కూడా ఉంది, ఈటింగే కాదు. ఎందుకంటే అందరూ 12:30కి వస్తే ఇబ్బంది పడతాం కనుక 10 గంటలకు రావాలి. ఇప్పుడే మా పివి రాజు గారికి చెప్పా, ఈసారి మీటింగ్ లేట్కి వస్తే 2000 ఫైన్ అని.
సో అందరూ కూడా ఆ రోజు మీటింగ్ కూడా ఉంది. ఈటింగ్తో పాటు దయచేసి 10 గంటలకి అందరూ రావాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అదే ఆల్రెడీ ఇందాక పునరుద్ధాన పండుగ సందర్భంలో ఇవ్వని వారు, వాళ్ళు ఇచ్చిన వారు కూడా మళ్ళా దాని విషయంలో మీ యొక్క కానుకను అందించి ఇప్పుడే మీటింగ్ మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ కాకుండా ఇప్పుడే ఎవరైనా మీరు ఆసక్తి కాదు, ఖచ్చితంగా అందరూ కూడా దీనికి హెల్ప్ చేయాలని కోరుతూ యోహాన్ గారికి అప్పచెప్పాలని, ఆ డబ్బులన్నీ కూడా యోహాన్ గారికి అందించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.